దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధనించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవలె ఏరును నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలముగాను, దుష్టుల అలాగను నుండక గాలి చెదరగొట్టే పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతులను సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అనుజనులు ఎలా అల్లరి రేపుచున్నారో, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలాడించుచున్నాము. వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదాము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తులకును విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడుగా వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలికెను, పచ్చడి కోపము చేత వారిని